హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో మనకి టెంపుల్స్లో ప్రసాదంగా పెట్టే చింతపండు పులిహోర ఇంట్లోనే ఎగ్జాక్ట్ టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేనైతే పావుసేరు బియ్యం అయితే బాగా కడిగి నానబెట్టుకున్నాను. అలాగే పులిహోరలో పొడి కోసం 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు. వీటిని బాగా డ్రై రోస్ట్ చేసేసి పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు. చింతపండు మనము ఒక 3 గంటల ముందు బాగా నానబెట్టుకోవాలి. చింతపండు బియ్యం మనం ఎంత బాగా నానబెట్టుకుంటే పులిహోర టేస్ట్ మనకి అంత బాగా వస్తుందన్నమాట. అలాగే మనం అన్నం వండుకునేటప్పుడు బియ్యం బాగా మెత్తగా ఉడకకుండా లైట్గా కొంచెం మనకి మెతుకు అవుతుందనంగా వంపేసుకోవాలి. వంపేసుకొని ఇలా జల్లెడున్న బేసిన్లోకి తీసుకునేస్తే మీకు గంజంతా కూడా పోతుంది. తర్వాత ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాన్నైతే చక్కగా ఆరబెట్టేసుకోండి. ఇప్పుడు మనం చింతపండు పులిహోర గుజ్జు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా మనం ఆ పోపులో వేసేసి బాగా వేగనివ్వాలి. తర్వాత మనం ఏదైతే చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకున్నామో దాని పిప్పి మొత్తం తీసేసి ఆ రసమంతా ఆ పోపులో పోసి బాగా ఉడకనివ్వాలి. మనకి చింతపండు పచ్చిదనం పోయేంత వరకు కూడా మనం పక్కనే ఉండి బాగా కలుపుకోవాలి. లేదంటే మనకి కింద మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి పులుసుని కలుపుకుంటూ ఉడకబెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఇంకో ప్యాన్ తీసుకొని వేరుశనగ పప్పులు కూడా ఇక్కడైతే మొత్తం వేయింపుకుంటున్నాను. నేను ఈ వేరుశనగ పప్పు ఈ పోపులోనే వేసి ఉడకబెట్టుకొని చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. అలా ఎందుకు చేయట్లేదు అంటే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది పోతుంది. చింతపండు పులుసు మనకి ఆ వేరుశనగ పప్పులకి బాగా పట్టేసిందంటే తినేటప్పుడు క్రంచీగా అనిపించవు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఆ పులుపు అనేది ఈ పప్పుల్లో కూడా బాగా తగులుతూ ఉంటుందన్నమాట. కొంతమందికి అలా ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. సో ఇలా వేసుకొని తింటే ఏంటంటే మనం పులుసు అంతా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 5 మినిట్స్ బిఫోర్ వేస్తే మనకి ఆ క్రంచీనెస్ అయితే బాగా తెలుస్తుంది. అండ్ పులుపు కూడా అంత అనిపించదు అనమాట. ఇప్పుడు మనం ఏదైతే మెంతులు, జీలకర్ర, అలాగే మనం చేసి పెట్టుకున్న మిరియాలతో పొడి ఉందో అది కూడా వేసి కలిపేసుకొని చక్కగా ఇలా థిక్ పేస్ట్ వచ్చేలాగా అయితే బాగా కలుపుకోవాలి. ఇంకా మనకి పులుసు అయితే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనము ఒక పెద్ద బౌల్ కానీ లేదా మీకు ఏదైనా పెద్ద వెడల్పాటి గిన్నె ఉంటే అందులోకి మీరు ఏదైతే రైస్ తీసి పెట్టుకున్నారో దాన్ని అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మధ్యలో ఉండలు కట్టకుండా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఫస్టే కలిపేసుకోండి. ఇప్పుడు మనం చింతపండు పులిహోర కోసం రెడీ చేసి పెట్టుకున్న గుజ్జునైతే ఈ రైస్లో వేసేసి బాగా కలిపేయండి. ఇక్కడ మనం అన్నం కలుపుకునేటప్పుడు ఏంటంటే చాలా నెమ్మదిగా కలుపుకోవాలి. లేదంటే మనకి ఆ మెతుకు అనేది విరిగిపోతుందన్నమాట. పలుకులు పలుకులుగా విరిగిపోతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ముద్ద కట్టేస్తుందన్నమాట. అలా కాకుండా నీట్గా కలుపుకుంటూ నెమ్మదిగా పోతూ ఉంటే మనకైతే చక్కగా పులిహోర కలిసిపోతుంది. చూసారు కదా, మనకి నీట్గా అయితే పలుకులు పలుకులుగా ఎక్కడా కూడా మనకి సంగటి ముద్దలాగా కాకుండా పులిహోర చాలా బాగా వచ్చేసింది. సో మనకైతే చింతపండు పులిహోర టెంపుల్లో చేసేంత టేస్ట్లో అయితే ఉందన్నమాట. ఇప్పుడు నేనైతే దీన్ని ప్రసాదం కోసం అయితే కొంచెం తీసేసుకుంటున్నాను. ఇంట్లో దీపం పెట్టాలి అని చెప్పి. చూసారా, మనకి చూడగానే ఎంత బాగా నోరు ఊరిపోతుందన్నమాట. మనకి స్మెల్ కూడా ఆ ఇంగువ, మిరియాలు, ఆ ఘాట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట. ఇప్పుడైతే నేను దేవుడికి నైవేద్యం పెట్టేస్తున్నాను.
ఇప్పుడైతే నేను చక్కగా బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ కోసం అని చెప్పి. చూశారు కదా, మీకు చింతపండు పులిహోర అచ్చం టెంపుల్ స్టైల్‌లో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.